తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఐబొమ్మ కేసులో ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ జరిగినట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నగదు బదిలీలపై దర్యాప్తు చేయడానికి హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది. మరోవైపు ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి లేఖ రాసింది. ఐబొమ్మ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. నిందితుడు ఇమ్మడి రవి బ్యాంకు ఖాతాల నుంచి పోలీసులు ఇప్పటికే 3,50,00,000 రూపాయలు ఫ్రీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకటనల రూపంలో రవికి నిధులు అందినట్లు దర్యాప్తులో తేలింది. క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు నెలకు 15 లక్షల రూపాయలు బదిలీ అయ్యాయి. నిందితుడి బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నారు. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. దందాను కేవలం పైరసీ వెబ్సైట్ ద్వారా మాత్రమే కాకుండా అనేక అక్రమ కార్యకలాపాలు నిర్వహించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీని వెనుక అంతర్జాతీయ లింకులు ఉన్నాయని తేలింది. దేశ డిజిటల్ భద్రతకు రవి ప్రమాదకరం అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. రవి ఐబొమ్మతో పాటు బప్పం పేరు మీద 17 ప్రధాన వెబ్సైట్లు, 65కు పైగా మిర్రర్ వెబ్సైట్లను నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ పైరసీ సామ్రాజ్యం ఎంత విస్తరించిందంటే ప్రతి నెలా సుమారు 3.7 మిలియన్ల మంది యూజర్లు ఈ సైట్లలో లాగిన్ అవుతున్నారు. ఈ భారీ ట్రాఫిక్ ను ఉపయోగించుకుని రవి తన ఆదాయాన్ని పెంచుకోవడానికి యూజర్లను ప్రముఖ గేమింగ్ బెట్టింగ్ సైట్లకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా రవి భారీగా అక్రమాదాయాన్ని సంపాదించినట్లు తేలడంతో ఈ కేసు మనీ లాండరింగ్ కోణం వైపు మళ్లింది. దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ సైట్లో బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు ప్రదర్శిస్తూ కోట్ల రూపాయలు ఆర్జించాడు. రవికి చెందిన 4 ఖాతాల్లో 20 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్ ప్రకటనల ద్వారా వచ్చిన డబ్బుతో హైదరాబాద్, కరీబియన్ దీవుల్లో ఇళ్లు కొనుగోలు చేసినట్లు తేలింది. ట్రావెలింగ్, విలాస జీవితం అనుభవించడమే అలవాటు చేసుకున్నాడు. బెట్టింగ్ యాప్ డబ్బుల ద్వారా 2 నెలలకో దేశం తిరిగాడు. సినిమాల పైరసీ ద్వారా నెలకు 11 లక్షల రూపాయల వరకు సంపాదించాడని బయటపడింది. మరోవైపు కీలకమైన డేటాను రికవరీ చేయడానికి అతడిని కస్టడీకివ్వాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.